హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసంతి. అందరు మంచున్నారా? నేను ఎప్పట్లకనే మస్తున్నా. ఇవాళ నేను మీ అందరికీ ఒక పప్పు కూరను తయారు చేసి చూపించబోతున్నా. అదే గోంగూర శనగపప్పు. మా సైడ్ అయితే దీన్ని పుంటిగూర పప్పు అంటాము. మస్తు మంది అయితే గోంగూర అంటారు కాబట్టి నేను గోంగూర పప్పు అని చెప్తున్నా. అయితే ఈ గోంగూర పప్పుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తయారు చేసుకుంటారు. బాగా మంది అయితే కందిపప్పు వేసి చేసుకుంటారు, కానీ మా సైడ్ అయితే శనగపప్పు వేసి దాంట్లో పచ్చికారం వేసి చేసుకుంటాము. మస్తు టేస్ట్ ఉంటుంది. మరి అది ఎట్లా తయారు చేయాలనో, దానికి ఏమేమి కావాలనో చూసేద్దాం పాండ్రిగా. ముందుగా నేను ఈడ 2 కట్టల గోంగూరను తీసుకున్నా. ఈడ నేను ఆకులతోటి లేత కాడలు ఉంటాయి కదా, అవి కూడా వాడుతున్నా. ముందు మంచిగా మనము ఈ గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ ఆకుల్ని 1 టీ గ్లాసు నిండా శనగపప్పు తీసుకున్నా. 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నా. అంటే 10 పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం ఉప్పేసి గ్రైండర్ పట్టేసిన. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు తీసుకున్నా. 1 పావు ఉంటుంది కదా, పెద్ద పావు నిండా నూనె, 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి పోదాం. నేను పప్పు ప్రెషర్ కుక్కర్లో వండుతున్నా కాబట్టి ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ నూనె వేసేసుకొని అందులో 1/4 టీ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మంచి ముందుగానే కడిగి పెట్టుకున్న శనగపప్పు వేసేస్తున్నా. శనగపప్పు వేసినాక 2-3 నిమిషాలు సిమ్ మీద పెట్టి ఏగనియాలి. 2-3 నిమిషాలు సరిపోతుంది. కొద్దిగా పప్పు ఏగనియాలి. పప్పు ఏగిపోయినాక తర్వాత మంచి గడిగి పెట్టుకున్న గోంగూరని మనం వేసేసుకోవాలి. పులుపుదనాన్ని బట్టి మనం గోంగూర ఎక్కువలు తక్కువలు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు గోంగూర వేసి 2 సార్లు మంచిగా ఇట్లా కలిపేసి 2 నిమిషాల తర్వాత నీళ్ళు పోసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ పప్పు మునిగేటన్ని నీళ్ళు పోస్తున్నా. మీకు ఒకవేళ పలసగా కావాలి పప్పు అనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసేసుకున్నాక తర్వాత మనం మూత పెట్టేసి 4-5 విజిల్ వరకు వెయిట్ చేసి సరిపోతుంది. పప్పు ముందే నానబెట్టేసుకుంటే మనకు తక్కువ విజిల్లలో పప్పు ఉడికిపోతుంది మంచిగా. లేదు అంటే 4-5 విజిల్ పడుతుంది. మూత పెట్టేసుకొని 4 విజిల్ల తర్వాత ఓపెన్ చేసి చూస్తే పప్పు ఉడికిపోయింది కదా మనకి. ఇప్పుడు ఈ పప్పుల్నే ముందుగా మనం గ్రైండర్ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసేసేయాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసిన. కావాలంటే కారంని బట్టి ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. పుల్లటి కూర కాబట్టి కొంచెం ఎక్కువ కారమే పడుతుంది. నేను వేరే కారం ఏం వాడతలేను. ఓన్లీ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి అది పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పోపు వేసేయాలి. దీనికోసము పోపు పెట్టుకోవాలి. 1 గిన్నె తీసేసుకొని దాంట్లో ఇప్పుడు నేను నూనె వేస్తున్నా. నేను ఇక్కడ 1 పావెడు నూనె వేస్తున్నా. పల్లీల నూనె వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఇక్కడ నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నా. నూనె తీసేసుకొని నూనె వేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు నేను దీంట్లో జీలకర్ర వేస్తున్నా. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసిన. పోపులో కూడా నేను ఎక్కువ ఏం వేయను, ఓన్లీ జీలకర్ర వెల్లుల్లి అంతే. జీలకర్ర కొంచెం వేగినాక తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అది మంచిగా వేగినాక తర్వాత ముందు ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి. మంచిగా ఒకసారి కలిపేసి మీకు ఇంకా కొంచెం పలచగా కావాలనుకుంటే ఇందులో కూడా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి పైనుంచి. మూత తీస్తుందాం ఒకసారి. మూత పెట్టుకొని కొంచెం ఉడకబెట్టుకున్నాక తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాము. ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. మన పప్పు రెడీ అయిపోయింది. పుంటికూర శనగపప్పు రెడీ అయిపోయిందండి. మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మా సైడ్ అయితే మేము ఇట్లా చేసుకుంటాము. ఈ పచ్చికారం వేసి ఇట్లా వేసుకుంటే మస్తు టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే రకం కాకుండా ఇట్లా కూడా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ పెట్టుండ్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తా మళ్ళీ ఒక కొత్త రెసిపీ తోటి. బాయ్ బాయ్.